వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడులో ప్రచారంతో హోరెత్తిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని ఓటర్లకు అభ్యర్థన. ఆదిలాబాద్ లో దేశ సమైక్యత దినోత్సవ ర్యాలీ. ఉత్సాహంగా పాల్గొన్న ఆయా పాఠశాల విద్యార్థులు. ప్రజావానికి పోటెత్తిన అర్జీదారులు. వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు. పట్టణంలో నత్తనడకన రోడ్ల విస్తరణ పనులు. ఆందోళన వ్యక్తం చేస్తున్న దుకాణదారులు. గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతుల ఆవేదన. తేమ పేరుతో కోతలు విధించడం సరికాదంటూ నివేదన. ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి హోరెత్తిస్తున్నారు. మూడో రోజు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చింతలగూడలో మరింత ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని విస్తృత ప్రచారం చేశారు. నారాయణపూర్ మండల కేంద్రంలో దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందు చౌటుప్పల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, జీహెచ్ఎంసీ బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డిలతో కలిసి ప్రచారం వ్యూహంపై చర్చించారు. ఒక సైనికుడై మనకై, ఒక సేవకుడై మనతో, మన నాయకుడై కదిలే జనశ్రామికుడై, అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై, నరేంద్ర మోడీ అడుగుజాడల్లో పయనించే శ్రామికుడై, అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై, నరేంద్ర మోడీ అడుగుజాడల్లో పయనించే శ్రామికుడై, వస్తున్నాడని కోసీనన్నా వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో సీనన్నా వస్తున్నాడనిగో, వస్తున్నాడనిగో మన కోసం వస్తున్నాడనిగో. జననేత సీనన్నా, మన నేత సీనన్నా, జననేత సీనన్నా, జననేత సీనన్నా, మన నేత సీనన్నా, జననేత సీనన్నా, మన నేత సీనన్నా. జయ హో మోడీజీ, జయ హో బీజేపీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రత సమైక్యత కోసం విశేషంగా కృషి చేశాడని అడిషనల్ కలెక్టర్ ఉస్మాన్ బాషా షేక్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యత దినోత్సవం ఏక్తా దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద ర్యాలీని జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆయా పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్డీఓ కిషన్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, డీఎస్పీ ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు. చర్యల వల్ల లభ్యమైన సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమని. ఎవరు పోతున్నారు? క్యూఆర్టీలో ఒక ఇద్దరిని పంపించమని చెప్పి ఒక పక్క సైడ్ సో ఈరోజు 31 అక్టోబర్ మనందరికీ తెలుసు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం. సో అందులో భాగంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. సో రాష్ట్రీయ ఏకతా దివస్. సో అందులో భాగంగా మనం అందరూ కూడా ఇండియన్స్, సో అందరూ కూడా యూనిటీతో, అందరూ ఏమీ విభేదాలు లేకుండా సమైక్యంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈవెంట్ని జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల చేస్తున్నాము. సో ముఖ్యంగా మనము తెలిసే ఉంటుంది మనందరికీ, సో సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల ఇండిపెండెన్స్ తర్వాత మనము చాలా స్టేట్స్ని ఇంటిగ్రేషన్ చేసుకొని ఇప్పుడు మన ఇండియా అనే అన్ని స్టేట్స్ కానీ టెరిటరీస్ కానీ అన్నీ కూడా ఆయన యొక్క కృషితోనే ఈ యొక్క యూనిట్.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ అర్జీదారులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన అర్జీదారులు ఆయా సమస్యలపై అధికారులకు దరఖాస్తులను సమర్పించారు. వాటిని పరిశీలించిన సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఇక ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఆర్టీఓ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఐక్యతకు పునరంకితం అవుతామని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీ అన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బంది అందరూ కలిసి జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ సమగ్రత కోసం పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బర్ఖడే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత భద్రతను నిర్ధారించడానికి గంభీరంగా నిర్ణయించుకున్నాను. రాష్ట్రీయ ఏకతా దివస్ నేషనల్ యూనిటీ డేగా దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి జిల్లాలో అందరు జిల్లా అధికారులు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం రోజు వాటిని గుర్తించి ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివస్ ప్లెజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆదేశం కూడా రావడం జరిగింది. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి ఆర్చీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆర్చీలు పెండింగ్ లో ఉంచకూడదని అదనపు కలెక్టర్ సూచించారు. స్వీకరించిన ఆర్చీలను ఆన్లైన్లోనే పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బర్ఖడే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జయనాథ్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు చేస్తున్న నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కోనేరును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఇక పురాతన దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఆదిలాబాద్ నుండి నాగ్పూర్ వెళ్లే జాతీయ రహదారి బోరజ్ దగ్గర ముఖద్వారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ ఈవో సమస్యలను 2 గంటల్లో పరిష్కరిస్తామని చెప్పి 2 రోజులవుతున్నా పరిష్కరించలేదని, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని భక్తులు తెలిపారు. వెంటనే
వెంటనే భక్తులకు వెంటనే భక్తులకు వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలి 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 భక్తులకు వెంటనే కావాలి కావాలి కోనే నిర్మాణం కావాలి కావాలి కోనే నిర్మాణం కావాలి 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 కోనేరు కావాలి 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 కోనేరు నిర్మాణం అయ్యే వరకు సాధిద్దాం కోనేరు నిర్మాణం కావాలి కోనేరు నిర్మాణం కావాలి ఈవో గారు వీడికి 4వ రోజుకు నిరాహార దీక్ష ప్రారంభమై 4వ రోజు మరి 2వ రోజు నాడు వచ్చి ఈవో గారు 2 గంటలలో మీకు సమాధానం పంపుతాము అని చెప్పిండు. ఇంతవరకు ఎవరు రాలేరు, ఎవరు మాట్లాడలేరు. కనుక ఈ నిరాహార దీక్ష ఇట్లనే కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ దీక్ష గురించి స్వామివారి ఆలయం ముందర స్వామి సన్నిధానంలో ఈ దీక్ష వివరాలు, కోనేరు నిర్మాణం కొరకు మరి బోరల్లో ఆర్సి గేటు, మరి బేల రోడ్డుకి వెళ్ళే దారిలో స్వామి ముఖద్వారం గేటు, మరి అదేవిధంగా ఈ షెర్లో అక్కడ దేవాలయము మహాదేవుని మందిరము నిర్మాణంగా. ఆదిలాబాద్ జిల్లా సీతాగొంది వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన రఫతుల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గుడిహత్నూర్ మండలం సీతాగొంది వద్ద ముందున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. వెనుక లారీ సైతం ఢీకొట్టడంతో మధ్యలో ఇరుక్కుపోయి కార్ డ్రైవర్ షంకు, సయ్యద్ రఫతుల్లా, వజాహత్ ఉల్లా, సబియా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైద్యురాలు జుబియాను రిమ్స్ కు తరలించారు. ఇక 4 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎన్టీఆర్ చౌక్ నుండి వినాయక్ చౌక్ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దుకాణ యజమానులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరితగిన పూర్తి చేయకుండా గత ఏడాది కాలంగా పనులను సాగతీస్తున్నారని మండిపడుతున్నారు. వన్ సైడ్ మాత్రమే పూర్తి చేసి మరో సైడ్ నెమ్మదిగా పనులు చేస్తూ ఉండడం వల్లే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, రోడ్డంతా అస్తవ్యస్తంగా తయారు కావడంతో తమ గిరాకీలు సైతం దెబ్బతింటున్నాయని అంటున్నారు. ఈ విషయంలో వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు స్పందించి పనులను కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తామంతా దుకాణాలు మూసివేసి రోడ్డున పడాల్సి వస్తుందంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఎన్టీఆర్ చౌక్ కూడలిలో గత సంవత్సరం నుండి ఇక్కడ ప్రధానమైన ఎన్టీఆర్ చౌక్ కూడలిలో గత సంవత్సరం నుంచి వెళ్ళి ఇదే విధంగా లొందదవ్విండ్రు. మా యొక్క షాపులు ఇక్కడ మెస్ సెంటరు, క్షరశాల మరియు రిపేరింగ్ సెంటరు, వెల్డింగ్ షాపు, అదేవిధంగా బిర్యానీ హౌస్, ఈ విధంగా అన్ని మా యొక్క షాపులన్నీ కూడా మూతపడే పరిస్థితులు అయిపోయినాయి. నెల వచ్చేసరికి కిరాయిలు కట్టలేకపోతున్నాము. మరియు రోజు ఒక యాక్సిడెంట్ అవుతున్నది. మా దగ్గర పిల్లలు కూడా వాళ్లకు సహకారం అందకపోవడం వల్ల ఇంటి నుండి కూడా మేము కిరాయి కట్టి బాకీల పాలవుతున్నాము. ఇకనైనా రోడ్డు పనులు, మరమ్మతులు తొందరగా చేసి మా యొక్క దుకాణాలకు కూడా మాకు కూడా సహకారం అందించాలని మేము ప్రభుత్వం ద్వారా మరియు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ ద్వారా అందరి ద్వారా మేము కోరుతున్నాము.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఎన్జీఓ నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నిలదీస్తూ ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉద్యోగ సంఘాలపై అనవసరంగా నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అశోక్ అన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా పదే పదే అవమానించడం సరికాదంటూ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అటు నిర్మల్ జిల్లాలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు వెల్మల ప్రభాకర్ నేతృత్వంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీరికి మున్సిపల్ చైర్మన్ గడ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. యావత్ ఉద్యోగ జేఏసీ పక్షాన కలెక్టరేట్ ప్రాంగణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇలా ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బండి సంజయ్ చేసిన ప్రకటన ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి వ్యాఖ్యలు చేయడంను ఒక ప్రకటనలో మేము ఖండిస్తున్నాం. పార్టీ కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా కూడా మేము 42 రోజులు మేము త్యాగం చేసి మేము పోరాటం చేసినాము. సకల జనుల సమ్మె చేయడం జరిగింది. మాకు ఉద్యోగం జీతం లేకున్నా కానీ 42 రోజులు మరి తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళమే. మరి ఆ రోజు మేము బీజేపీ రాలేదా, మాతో కాంగ్రెస్ రాలేదా, టీఆర్ఎస్ రాలేదు, అందరూ వచ్చిళ్ళు. మరి ఆ రోజు లేనిది ఈ రోజు మా మీద ఆరోపణలు చేయడము సరైనది కాదని చెప్పి మేము ఉద్యోగులు మేము దానికి వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వెంకటరమణ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు కౌలు బంధు, బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు సంఘం 10వ మహాసభల సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లఖరాగౌలు, నగేష్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి, దళితులందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలంటటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలోనే గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పినాడు. కాబట్టి వెంటనే గిరిజన బంధు పథకాన్ని ప్రారంభించాలి. వ్యవసాయంలో రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు, కష్టజీవులు ఈనాడు వ్యవసాయ కార్మికులు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా సౌకర్యము, అట్లానే ఇన్సూరెన్స్ సౌకర్యాలు, సమగ్రమైనటువంటి శాసనాలు చేసి వ్యవసాయ కార్మిక వర్గాన్ని, ఉపాధి కార్మికులని, వలస కార్మికులని, కౌలు రైతులని, సన్న చిన్నకారు రైతాంగాన్ని మొత్తం కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది అని. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడిపై తీవ్ర ప్రభావం పడిందని, అటు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామనుకుంటే మార్కెట్లో గిట్టుబాటు ధర కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మండలం పరిధిలోని పిప్పల్దరి, వాన్వట్ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి సాగు చేశామని, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టాలు పాలయ్యామని వాపోతున్నారు. ఎకరానికి 25,000 నుండి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే పంట సరిగ్గా రాలేదంటున్నారు. మరోవైపు తేమ పేరుతో వ్యాపారులు కోతలు విధించడంతో మరింత నష్టపోతున్నామంటున్నారు. ప్రారంభం రోజు క్వింటాలకు 88,300 ధర ఉంటే ఇప్పుడు 7,330 రూపాయలకు పడిపోవడం బాధాకరమంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఉన్నతాధికారులు కలగజేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తేమ 12, 8%, 10% అలాంటి రాదు. మీరు కావాలనుకుంటే గింత చేనులు వచ్చి పత్తి ఏరిపించి మీరు దానికి టెస్ట్ పెట్టుండి ఎంత వస్తుందో, ఆ చేను వల్ల ఏరిన పత్తికి ఎంత అయితే తేమ వస్తుందో
దాని గురించి మీరు రేటు డిక్లేర్ చేయండి. ఇంతకుముందు ఏమన్నాలంటే 11,000 12,000 రేటు ఉంటుందని చెప్పిండు. ఇప్పుడేమో 7,300కి వచ్చింది. మరి మా బతుకు ఎట్లా? ఒక్క బిస్ జీరో డిఎఫ్ పోత కొనాలంటే 1300 1400కు పోయింది. ఒక్క పొటస్ పోత కొనాలంటే 1800 1700 అంటున్నారు. మీ మందులకేమో ఎంత రేటు మీరు పెడుతున్నారు, కానీ మా పత్తి ధరకు రేటు ఎవరు పెట్టుడు? మీలే కదా. మీరు గవర్నమెంట్కి ఇంత పెద్ద గవర్నమెంట్ నుంచి మాకు ఒక్క సహకారం చేయకుండా వేస్తే మీరు బంగారు తెలంగాణ చేస్తామన్నారు. బంగారు తెలంగాణ అక్కడ లేదు సార్. రైతుని బంగారం చేస్తే రైతుకు కరెక్ట్ అయిన రేటు పెడితేనే బంగారు తెలంగాణ అవుతుంది. మేము చేసిన పనితోనే మీ 5,000 మీ నోటికి వెళ్తున్నాయి. లేకుంటే రైతు లేకుంటే మీది ఏమీ లేదు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటియుసి సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్లో ఏఐటియుసి 103వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆటో స్టాండ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. కార్మికులంతా సంఘటితంగా ఉంటూ తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాజన్న, రవి, కాంతారావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అటు తాంసీ మండల కేంద్రంలోనూ ఏఐటియుసి 123వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఎంపీపీ అరుణ్ కుమార్, గంగారాం, పోచన్న, భీమన్న లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క 133వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తాంసీ మండలంలో జెండా ఆవిష్కరణ ఎగురవేయడం జరిగింది. కావున శుభ సందర్భంగా అందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కొరకు లేబర్లకు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని. నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, కమిషనర్ రత్నాకర్ రావు సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 12 అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు వైద్యులతో, ఐసీడీఎస్ సూపర్వైజర్తో, సుజాతతో కలిసి అనేక విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, వార్డ్ కౌన్సిలర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా చెప్తారు. ఆ పేషెంట్ కంటే ముందు పక్కన ధైర్యం చేయాలి. అట్ట కాదమ్మా, ఇట్లా అది మాకంటే ఇంకా మేడం చెప్తారు. మేడం ఇంకా స్పష్టంగా చెప్తారు. కాబట్టి అడగండి, నేను చెప్తాను. లేకపోతే ప్రతి అంటే మొదటి 3 నెలలు ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఏం స్కాన్లు తీర్చుకోవాలి, తర్వాత 3 నెలలు ఏం చేయాలి, తర్వాత ఎలా చేయాలనేది నేను వివరంగా చెప్తాను. ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఏమన్నా क्वेश्चन है तो पूछो। नॉर्मल डिलीवरी के टाइम पे अच्छा पहला ऑपरेशन हो तो क्या होता है, वो నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు టాకలు ఎందుకు పడతాయని ఆమె అడుగుతున్నది. నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో నార్మల్ ప్రసవాల కంటే కూడా సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నందువల్ల వాటిని తగ్గించాలి, ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గర్భిణీలకి నార్మల్ డెలివరీ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు, ఆపరేషన్ వల్ల జరిగే నష్టాలు అనేది వాళ్ళని కొంచెం చైతన్యపరచడం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగ తాపీ మేస్త్రుల సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంతంలో ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంఘం జిల్లా నాయకులు ఎల్ఆర్ ఉపాలి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. ఏఐటీయూసీ కార్మికులు, కర్షకులు, నిరుపేద కూలీల పక్షాన అనేక పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడకుంట్ల రవి, నాయకులు బోగు లక్ష్మణ్, రాయాలింకు, చిన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఏఐటీయూసీ యూనియన్ తాపీ మేస్త్రి సంఘ భవనంలో ఇవాళ ఏఐటీయూసీ
యూనియన్ యొక్క 103వ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 103వ ఏఐటీయూసీ ఆవిర్భావోత్సవ దినం జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇవాళ భారతదేశంలో ఎక్కడైతే కార్మికులు కష్టపడి జీవించి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ పండగ జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరం. ఎందుకంటే ఏఐటీసీ యూనియన్ 1920లో ఏర్పడ్డది. ఆ తర్వాత కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేసి తెలంగాణలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలను కూడగట్టుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు అనేటువంటిది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేరాల నియంత్రణకే తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి వాడల్లో తెల్లవారుజామున పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు. అనుమానితులు కాలనీలో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ నవీన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమ్మకండి. తర్వాత వెహికల్ మీద ఫైన్లు ఉన్నాయా లేవో చూసుకోవాలి కొనేటప్పుడు. ఇప్పుడు బండ్లన్నీ మీ పేరు మీద ఉన్నాయా? ఫైన్లు కట్టడం మెసేజ్ వస్తుందా మీకు? వస్తుందా? రైట్. మెసేజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను మీరు? ఈజీగా కడతాను. కట్టిందా? ఈ కాలనీని సురక్షితంగా సేఫ్టీగా ఉంచడానికి మేము పోలీసులు ఎవ్రీ మంత్ చేయడం జరుగుతుంటుంది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తే ఏంటంటే అనుకోకుండా ఎవరైనా నేరస్తులు వచ్చి మీ దగ్గర 2 ఇండ్లు కిరాయి తీసుకొని ఉన్నా, లేకపోతే ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఉన్నా, లేకపోతే ఎక్కడైనా దొంగలించడమైన ప్రాపర్టీ కానీ బైకులు కానీ మన ఏరియాలో ఉన్నా, అది మేము దాన్ని ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో అది ఐడెంటిఫై చేసి వారిని కోర్టుకు పంపే అవకాశం ఉంటుంది. మీకు కూడా తెలియదు ఎక్కడనో దొంగతనం చేస్తారు, లేకపోతే మర్డర్. ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఉట్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. జీవో 317ను గిరిజన ప్రాంతాల్లో సవరించి 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంత హక్కులను కాపాడాలని, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్ ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో టీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆడే జావిందర్, జిల్లా అధ్యక్షులు రవినాయక్, జాదవ్ జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క బదిలీలు, ప్రమోషన్లు వెంటనే ప్రభుత్వం చేపట్టాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు తన యొక్క జీతం పైసల నుంచి వారి భవిష్యత్తు కోసం జీపీఎఫ్లో జమ చేసిన డబ్బుల యొక్క ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులు ఉన్నాయో దరఖాస్తు చేసి ఉపాధ్యాయులు గత సంవత్సరాల తరబడి అవి పెండింగ్లోనే ఉన్నాయి. మరి సమయానికి అవి ఉపాధ్యాయులకు అందడం లేదు. కాబట్టి ప్రభుత్వం అలాంటి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మరి విడుదల చేయాలి. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజుల పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. ఉపవాసం, స్నానం, ధ్యానం మామూలుగా చేసిన దానికంటే ఈ మాసంలో ఎన్నో రెట్లు మంచి సత్ఫలితాలు ఇస్తాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ముఖద్వారమైన సోన్ గోదావరి వద్ద కార్తీక స్నానాలను ఆచరించి గోదారమ్మకు దీపారాధన చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణులకు దీపదానం, వస్తుదానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు. తర్వాత కొన్ని అక్షంతలు తీసుకోండి. ఉదకుంభదానం తుభ్యమాం సంప్రగతే నమ చేత పెట్టండి. అష్టార్య సంపూర్ణ ఉదకుంభదానం తుభ్యమాం సంప్రగతే నమ నమ ప్రతిక్రియ తమనండి.
బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల రాజన్న అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి అమలు చేయాలని అన్నారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రంను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గంగన్న, కోశాధికారి ఎన్డీ గఫూర్, POW జిల్లా కార్యదర్శి లక్ష్మీ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికుల్ని ఆదుకోవడానికి నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2013లో ప్రకటించడం జరిగింది. దాన్ని మా యూనియన్ ఆధ్వర్యంలో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కొట్లాడితే మళ్ళీ 2014, 2019లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా అర్హులైనటువంటి బీడీ కార్మికులందరికీ 2016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పి చెల్లించడం జరిగింది. కానీ కొంతమందికి ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 2014 ఫిబ్రవరి వరకు కటప్ డేట్ ఉండే, ఆ కటప్ డేట్ ఎత్తేస్తామని చెప్పేసి 2000. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.